నాగ చైతన్య గారు తన కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిందే తండేల్ మూవీ. ఆ తండేల్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన తర్వాత తండేల్ మూవీకి వచ్చిన రేటింగ్ ఎంత, ఆ తండేల్ మూవీ హిట్టా ఫ్లాపా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ కోరుకునేది ఒక్కటే. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లోనే ఉంటుంది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే ఇట్స్ ఓకే, మరీ బ్యాడ్ ఏం అనిపించలేదు. మంచి మూవీ, ఫ్యామిలీతో కలిసి చూసే మూవీలు ఈ మధ్య రావడం లేదు. ఈ తండేల్ మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో ఈ మూవీలో కొన్ని మైనస్ ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. రండి. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ వచ్చేసి నాగ చైతన్య గారికి అలాగే సాయి పల్లవి గారి క్యారెక్టరైజేషన్ అయితే మనకైతే అంతగా ఎక్కదు. సో స్టార్ట్ అయిన ఒక 10 minutes వరకు. సో ఎందుకంటే అక్కడ ఎందుకు అలాంటి సీన్స్ రాసుకున్నారు అనేది మనకైతే చాలా కన్ఫ్యూజ్ గా అవుతుంది. కాకపోతే స్టోరీ ముందుకెళ్లే కొద్దీ మనకు అర్థమైపోతుంది అనమాట. ఓహో, ఇలా ఉంది కాబట్టి వీళ్ళ స్టోరీస్ అనేది బిగినింగ్ ఇలా అయింది అనేది మనకి తర్వాత అర్థమవుతుంది. సో స్టార్టింగ్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతాం అనమాట. సో అలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం నాగ చైతన్య గారు అయితే చించవతలు వాడేశారు. ఇంకా సాయి పల్లవి గారు అయితే తన ఇంతకు ముందు అన్ని మూవీస్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఉందో ఈ మూవీలో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. కాకపోతే నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకో రేంజ్ లో ఉంటది. విశ్వరూపాన్ని చూపించారనుకోవచ్చు. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు మాత్రమే కాదు, ఇంకొక హీరో ఉన్నాడు మామ ఈ మూవీలో, అదే దేవిశ్రీ ప్రసాద్ గారు. బా ఏం మ్యూజిక్ మామ, ఏం మ్యూజిక్ మామ, చింత అవతలు వాడేశారు. అసలు చాలా మంది దేవిశ్రీ గారికి ఛాన్సులు రావడం లేదు, ఇంకా పని అయిపోయింది అనుకున్నారు. కాకపోతే ఈ మూవీలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ మూవీని ఇంకో మెట్టెక్కించింది. అంటే అక్కడ ఉండే సీన్కి తగ్గట్టు కాకుండా దానికి రెట్టింపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనం ఈ మూవీలో ఎంజాయ్ చేయొచ్చు. ఒక అద్భుతమైన మ్యూజిక్ మనం దేవిశ్రీ గారి దగ్గర నుండి ఈ మూవీలో మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి బీజియం ఉంటుంది మామ ఓ రేంజ్ లో అంతే. అండ్ మూవీలో మెయిన్ గా పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి మనకు లవ్ స్టోరీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వస్తూ ఉంటది, మామూలుగా ఉండదు. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా రాసుకున్నారు, చాలా అద్భుతంగా తీశారు కూడా. ఏదైతే స్క్రిప్ట్ లో వాళ్ళు రాసుకున్నారో అదే సీన్ తీశారు మామ, చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇంకో రేంజ్ లో ఉంటది. కాకపోతే మనకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కొన్ని మనకు ఆ పాకిస్తాన్ వార్ ఏదైతే ఉంటుందో అది కొంచెం అక్కడక్కడ కొంచెం మనకు కనెక్ట్ అనేది అవ్వదు. ఆ డ్రామా అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అదే గనక ఆ డ్రామా ఇంకా కొంచెం బెటర్ గా రాసుకొని ఉండి అది గనక మనకు కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్షన్ గనక చేసి ఉంటే మాత్రం ఈ మూవీ ఇంకో రేంజ్ లో ఉండేది. నాగ చైతన్య గారి కెరియర్ లో ఇప్పటికే ఇది బిగ్గెస్ట్ హిట్, డౌటే లేదు. కాకపోతే ఆ సీన్స్ కూడా పడుంటే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టే మూవీ మామ ఇది. మనకు పాకిస్తాన్ వార్ లో అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి మామ, చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా యాక్షన్ మూమెంట్స్ అయితే మామూలుగా ఉండదు. నాగ చైతన్య గారి కెరియర్ లో ది బెస్ట్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఇందులో. సో ఎలివేషన్స్ కూడా అదే రేంజ్ లో పడ్డాయి నాగ చైతన్య గారికి, ఓ రేంజ్ లో ఉంటది. అదే కాకుండా మనకు సెకండ్ హాఫ్ లో వచ్చేసి నాగ చైతన్య గారికి అలాగే సాయి పల్లవి గారికి 2 ట్రాక్లు ఉంటాయి అనమాట. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అది కూడా చాలా చాలా అద్భుతంగా రాసుకున్నారు. అండ్ స్టోరీ ఇలా వెళ్తుంది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ కూర్చున్న ప్రతి ఒక్కరికి చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్ ఉంటుంది క్లైమాక్స్ లో. అది మాత్రం చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా డైరెక్షన్ అయితే సూపర్. అసలు కొన్ని కొన్ని మూమెంట్స్ మనకు సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అనిపించిన నెక్స్ట్ వచ్చే సీన్ మాత్రం గూస్ బంప్ లెవెల్లో ఉంటుంది. సో అందుకని డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు సీన్ లో కనిపిస్తుంటుంది మామ. చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అండ్ పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది. తండేల్ మూవీకి ఫస్ట్ హీరో నాగ చైతన్య అయితే, సెకండ్ హీరో సాయి పల్లవి, అండ్ థర్డ్ హీరో వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ వల్ల ఈ మూవీ అనేది మనకు డైరెక్టర్ అనుకున్న విజన్ కన్నా గొప్పగా కనిపించింది. అంటే కేవలం దేవిశ్రీ ప్రసాద్ గారి క్రెడిట్ మొత్తం ఆయనకే. ఓ రేంజ్ లో మామూలుగా లేదు మ్యూజిక్ అయితే. కేవలం దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కోసం మాత్రం సినిమా చూడొచ్చు మామ, ఆ రేంజ్ లో ఉంది. నాగ చైతన్య గారి కెరియర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది మూవీ, డౌటే లేదు.